హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మీనన్ రైట్ హ్యాండ్ అయిన దేవాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని దేవా దాక్కున్న బిల్డింగ్ లోపలికి వెళ్తారు. అలా ఒక్కొక్కరిని ఫినిష్ చేసుకొని దేవా దగ్గరికి రీచ్ అవుతూ ఉంటే దేవా మీనన్కి కాల్ చేసి, బాయ్ నన్ను ఇక్కడ వీళ్ళు చంపారనుకుంటున్నారు బాయ్ అని అలా వెనక్కి తిరిగి చూసేసరికి జేడీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పారిపోవాలనుకుంటాడు దేవా. ఒక్కసారిగా దేవా కాళ్ళపై తంతుంది జేడీ. వెంటనే కింద పడిపోతాడు. అలా దేవా చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటుంది జేడీ. హలో దేవా దేవా అని అంటాడు. జేడీ అని అంటుంది జేడీ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఏంటి మీనన్, నీకు ఇన్ఫర్మేషన్స్ బాగానే తెలుస్తున్నాయే. అవునులే, పరిగెడుతూ పరిగెడుతూ పట్టుకుంటేనే కదా కిక్ ఉండేది. సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈ దేవాని అరెస్ట్ చేస్తాను. తర్వాత నా టార్గెట్ నువ్వే మీనన్. నీ దగ్గరికి నేను త్వరలోనే వచ్చేస్తాను. అది ఎన్నో రోజులు పట్టదు. నువ్వు జైల్లో చిప్పకూడు తినడం నా కళ్ళతో చూస్తాను అని అంటుంది జేడీ. ఏ జేడీ, దేవానేమైనా చేశావో అని అంటాడు. కూల్ మీనన్ కూల్, వీడినేమి చేయంలే అని కాల్ కట్ చేసి ఇంకలా దేవాని మోకాలపై కూర్చోబెడతారు జేడీ అండ్ కేడీ. చెప్పు, బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేశావు? నిన్ను చేయమని చెప్పింది ఎవరు? మీనన్ అని ఒక్క మాట నువ్వు కన్ఫెస్ చేశావంటే నీకు తక్కువ శిక్ష పడేలా మేం ట్రై చేస్తాం. లేదు నేను ఒప్పుకోను అన్నావంటే మా చేతిలో నీ చావు తప్పదు అని అంటుంది జేడీ. చూడు జేడీ, నువ్వెంత ప్రయత్నించినా నేను మాత్రం నీ మాట వినను. నువ్వు చెప్పినట్టు చేయను. మీనన్ బాయ్ మాకు దేవుడు. మీనన్ చెప్పినట్టే నేను వినాలి అని అంటారు. ఓ అవునా, కేదార్ ఒకసారి నీకు ఒక విషయం చెప్పాలి, ఒకసారి ఫోన్ చేసివ్వు అని అంటారు. వెంటనే ఇంకా ఫోన్ ఇస్తాడనమాట కేదార్. ఇచ్చి చూసేసరికి హలో ఏవండి అని దేవా వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. హలో దేవి అని అంటాడు. ఆగాగాగు, నువ్వు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నావని, ఎంతో వేల మంది అమ్మాయిల్ని తరలించి ఒక ఫ్యామిలీ పరువు పోగొట్టి వాళ్ళందరూ చనిపోయేలా చేస్తున్నావని, ఆడపిల్లలతో వ్యాపారం చేస్తున్నావని నీ వైఫ్కి తెలియదు అనుకుంటా కదా అని అంటారు. జేడీ చెప్పద్దు అని అంటారు. నేను చెప్పను, రేపు నిన్ను అరెస్ట్ చేస్తే న్యూస్లో తెలుస్తుంది కదా, అప్పుడు నీ వైఫ్ నీ పిల్లలు ఏమవుతారో నీకే అర్థమవుతుంది కదా అని అంటారు. ఆలోచనలో పడతాడు దేవా. సరే నీ ఫ్యూచర్ నేను చెప్పనా అని ఇంక మొత్తం వాడు అరెస్ట్ అయి తీసుకువెళ్ళడం, వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డం, నీ పిల్లలందరూ దిక్కులేని వాళ్ళు అయిపోవడం అని చెప్తుంటే వద్దు వద్దు నేను నేను మాట వింటాను అని చెప్తూనే పారిపోవాలనుకుంటాడు దేవా. ఇంక వెంటనే కేదార్ కొట్టి, లేదు జేడీ లేదు, ఇలాంటి మృగాలు ఎప్పటికీ మారరు జేడీ. కాబట్టి ఒక పసిపాప ప్రాణాన్ని ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో వీడు తీశాడు. వీడి వల్ల 50 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఒక్కొక్కరిని కోల్పోయారు. కాబట్టి మనం తగిన శిక్ష విధించాల్సిందే జేడీ. 3, 2, 1 అని అనగానే దేవాని వెనక నుండి షూట్ చేసేస్తారు జేడీ. ఒక్కసారిగా దేవా అలా కింద పడిపోతాడు. ఇంకా వెంటనే దేవాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మీనన్ దేవా చనిపోయాడని తెలుసుకొని ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ఇంకా అలా సాధు సార్కి రిపోర్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. సార్, కొన్ని తప్పని సిచ్యువేషన్స్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. వీఆర్ సారీ టు సే దిస్ సార్. సార్, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అనేసరికి జేడీ వెల్ డన్. నిజం చెప్పాలంటే అలాంటి క్రూరులకి మన దేశం చాలా వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటుంది. చాలా రైట్స్ని ప్రొటెస్ట్ చేసుకునే కొన్ని విధాలని ఇస్తుంది. అలాంటి వాడు రేపు మీనన్ ఇన్ఫ్లుయెన్స్తో బెయిల్పై ఒక్క పూటలో బయటకు వెళ్ళిపోయేవాడు. లేకపోతే వాడు బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళకి న్యాయం జరిగేదే కాదు. మీరు ఇలా ఎన్కౌంటర్ చేయడం వల్లే న్యాయం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ జేడీ అని అంటారు. థ్యాంక్ యూ సార్ అని జేడీ కేడీ హ్యాపీగా ఫీల్ అవుతారు.
మీనన్ మాత్రం అయ్యో దేవా చనిపోయాడే, నా రైట్ హ్యాండ్ చనిపోయాడే అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా జేడీ కేడీపై పగని పెంచుకుంటాడు. జేడీ, ఇన్ని రోజులు నిన్ను వదిలేశా, నా సొంత తమ్ముని చంపినా నిన్ను క్షమించా. ఇప్పుడు నా రైట్ హ్యాండ్ దేవాన్ని కూడా చంపేస్తున్నావు. తర్వాత అన్నట్టే నా దగ్గరికి కూడా వచ్చేస్తావు. నిన్ను ఎలా అయినా పైకి పంపిస్తాను జేడీ అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ వస్తారు జగదాత్రి కేదార్ ఇంటికి. సో అలా వైజయంతి, ఆగండి, ఏంటి ఎప్పుడో రాత్రి వెళ్ళారు, పొద్దున్న ఇంటికి వచ్చారు, అసలు మీరు ఏం చేస్తూ ఉండారు, ఎక్కడైనా రాత్రిపూట టీచింగ్ చెప్తారా అని అడుగుతుంది వైజయంతి. అంటే మా ప్రిన్సిపల్ అని అనేలోపు ప్రిన్సిపల్కి కాళ్ళు విరిగిందా? ఇది మొన్నే చెప్పేశారు. ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఉన్నారా? ఇది నిన్నే చెప్పేశారు. ఇంకా మీకు చెప్పే రీజన్ లేదు అని అంటాడు యువరాజ్. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. కౌశికి కూడా, జగదాత్రి వాళ్ళు అడుగుతున్నారని కాదు, నేను కూడా నిన్ను చాలాసార్లు అడగాలనుకున్నాను. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు హుటాహుటిన వెళ్తారు, ఎప్పటికో కానీ ఇంటికి వస్తారు. అలా వెళ్ళినప్పుడు కనీసం ఫోన్ ఆన్లో ఉండదు మీది. అసలు ఏం జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు దాత్రి అని అడుగుతారు. వదినా, నిజం చెప్పాలంటే మేము ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం వదినా, అందుకే నైట్ షిఫ్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది అని అంటారు. ఇప్పుడు మీకు పార్ట్ టైం జాబ్ చేయాల్సినంత కర్మ ఏంది అని అడుగుతుంది వైజయంతి. అంటే పిన్ని, అది ఇప్పుడంటే మేము భార్యాభర్తలం, రేపు మాకొక పాపో బాబో పుడితే వాళ్ళ కోసం దాచిపెట్టాలి కదా, మేము సాదాసీదా టీచర్స్, అలాంటప్పుడు మా దగ్గర ఎక్కువ డబ్బులు ఎలా ఉంటాయి, నెల జీతంలో ఎక్కడ సరిపోతాయి, అందుకే మేము చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇలా డబ్బులు సంపాదిస్తున్నాం అని అంటాడు కేదార్. అబ్బో, బాగానే స్టోరీ అల్లావురా అని మనసులో అనుకుంటాడు యువరాజ్. సరే, కానీ ఒకటి నాకు అర్థం కావటం లేదు కేదార్, నువ్వు మన ఆఫీస్లోనే ఎందుకు పనిచేయకూడదు అని అడుగుతారు కౌశికి. ఒక్కసారిగా వైజయంతి యువరాజ్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏందమ్మీ కౌశికి, ఇప్పుడు ఆ కేదార్ని మన ఆఫీస్లో కూర్చోబెడతావా అని అడుగుతుంది. తప్పేముంది పిన్ని, ఇప్పుడు ఎలాగో నేను ఫ్యాక్టరీ కడుతున్నాను, లిటిగేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, కొత్త ఫ్యాక్టరీకి ఎలాగో ఖచ్చితంగా ఒక మేనేజర్, ఒక సీఈఓ, ఒక చైర్మన్ ఉండాలి కదా, ఎండీగా కేదార్ని కూర్చోబెడితే తప్పేంటి, కేదార్కి స్కిల్స్ ఉన్నాయి కదా అని అంటారు కౌశికి. సుధాకర్, అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే, ఇదేదో చాలా మంచి ఆలోచనలా ఉంది. కేదార్ విషయంలో నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు ఇలా జరిగితే ఖచ్చితంగా నా పశ్చాత్తాపం కూడా పోతుంది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంటాను అని అంటారు. నేను ఒప్పుకోను అని అంటుంది వైజయంతి. నిన్ను సలహా ఎవరు అడిగారు? నేను చెప్తున్నాను. కేదార్, రేపటి నుండి నువ్వు ఎండీగా మా ఆఫీస్కి రా. నువ్వు ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ కష్టపడుతుంటే నేను చూడాలనుకోవటం లేదు అని అంటారు సుధాకర్. నాన్న, అది అని అనేలోపు ఇంకేమీ చెప్పొద్దు, ఫ్యాక్టరీ ఎలాగో 2-3 మంత్స్లో కంప్లీట్ అవుతుంది, కాబట్టి కొత్త ఫ్యాక్టరీకి ఎండీవి నువ్వే, కేదార్, ఓకే వెళ్ళండి అని చెప్తే జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. యువరాజ్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. రూమ్కి వచ్చి ఛా అని అనుకుంటాడు. అప్పుడే నిషిక, చూసావా యువరాజ్, ఎప్పుడు అంటూ ఉంటావు కదా మా అక్క మా అక్క, మా అక్కే నా ప్రాణం, మా అక్కే నా దైవమని, చూసావా కేదార్కి కిరీటం ఇచ్చింది, నీ చేతిలో కొబ్బరి చిప్ప పెట్టింది అని అంటుంది నిషిక. అక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు నిషిక అని అంటారు యువరాజ్. ఇప్పుడేం చేద్దాం, ఖచ్చితంగా కేదార్ ఎండీ అవ్వకూడదు. వాడు ఎండీ అయితే ఇంకింట్లో అందరూ వాడి మాట వినాల్సి వస్తుంది. కౌశికి వదిన, సుధాకర్ మావయ్య కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా ప్లాన్ చెయ్యాలి యువరాజ్ అని అంటారు. చేద్దాం, ఎలాగో ఫ్యాక్టరీ బిల్ట్ అవ్వడానికి ఇంకొక 1 మంత్ టైం ఉంటుంది కదా, ఈలోపు ఆ కేదార్ గాడిని పైకి పంపించేస్తా అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వైజయంతి అలా దొంగ చూపులు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళడం గమనిస్తారు. ఏంటి కేదార్, వైజయంతి అత్తయ్య గారు ఎందుకు అలా ఉన్నారు, రా వెళ్ళి చూద్దాం అని ఇంకలా సీక్రెట్గా వెళ్తుంది జగదాత్రి. వెళ్ళి చూసేసరికి సుధాకర్ కౌశికి లేని టైంలో
తన రూమ్కే తను వెళ్ళి లాకర్లో ఒక గోల్డ్ నెక్లెస్ని బయటికి తీస్తుంది వైజయంతి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ అదంతా గమనిస్తారు. ఛ, ఇది నాకెంతో ఇష్టమైన నెక్లెస్, కానీ ఆ దరిద్రుడి వల్ల ఇప్పుడు ఇది తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని వెంటనే అలా బయలుదేరుతుంది వైజయంతి. కేదార్ ఖచ్చితంగా ఈ నెక్లెస్ని వాడి కోసమే, ఆ రాజు కోసమే తీసుకువెళ్తున్నారు, పద ఫాలో అవుదామని జగదాత్రి కేదార్ వైజయంతిని ఫాలో అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అలా ఒక గోల్డ్ మార్టిగేజ్ దగ్గరికి వెళ్ళి వాటిని తాకట్టు పెట్టి ఆ హారాన్ని డబ్బులు తీసుకొని వెంటనే ఆ బాలరాజు ఎవరైతే శ్రీవల్లికి వచ్చిన ఫేక్ పెళ్లి కొడుకున్నాడో వాడికి కాల్ చేసి, రే ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతుంది. ఎప్పుడు ఉండే ప్లేసే మేడం అని అంటారు. వెంటనే వైజయంతి బయలుదేరుతుంది. జగదాత్రి కేదార్ వైజయంతి వాళ్ళని ఫాలో అవుతారు. ఇంకా అలా వెంటనే ఫాలో అయ్యి వెళ్ళేసరికి చూస్తూ ఉంటుందన్నమాట. వైజయంతి లోపలికి వెళ్ళి, రేయ్ ఎంత ధైర్యం రా నీకు అని ఆ బాలరాజు చెంప పగలగొడుతుంది. ఏంటి మేడం కొడతారు? ఛీ, కొట్టడం కాదు, నిన్ను చంపేయాలి దరిద్రుడా, అసలు నీ వల్లే కదరా నాకు ఈ తలనొప్పి అంతా. కోటి రూపాయలు అని అడిగి ఇప్పుడు నా ప్రాణం మీదకి తీసుకొచ్చావు. మధ్యలో వెతుకుపోయినా ఆ దొంగలు ఎవరో తెలీదు. నీ వల్ల ఎంత బాధపడుతున్నానో. నీకు కావాల్సిన డబ్బేగా, తీసుకొని సావు అని ఆ డబ్బుల్ని వైజయంతి వాడి చేతికిస్తుంది. ఆహా, ఏంటి మేడం 50 లక్షలే ఉన్నాయి, మరి మిగతావి అని అంటారు. ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడావో, 50 లక్షలే కదరా మనం ముందనుకుంది, తీసుకో అని అంటారు. పోనీ మమ్మల్ని ఇవ్వమంటారా అత్తయ్య గారు అని ఒక గొంతు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఆమె జగదాత్రి, నువ్వెప్పుడు వచ్చిండవు అని అడుగుతుంది. మీరు ఎప్పుడైతే వీడిని తిడుతున్నారో, వీడి వల్లే మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నామని చెప్తున్నారో అప్పుడే వచ్చాం అత్తయ్య గారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది. సిస్టర్ వెళ్ళొస్తాం అని వాడు వెళ్ళబోతుంటే వెనకాల నుండి కాలర్ గట్టిగా పట్టుకుంటాడు కేదార్. వదిలేండి బావగారు అని అనేసరికి వాడి చెంప పగల కొడతాడు కేదార్. ఎవడురా నీకు బావా? ఎవడు? నా చెల్లెలి బంగారంరా. అలాంటి నా బంగారు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాని మోసం చేయాలనుకుంటావరా అని వైజయంతి వైపు చూస్తూ ఆ ఫేక్ పెళ్లి కొడుకుని బాగా కొడతాడు కేదార్. ఏంటి అత్తయ్య గారు, ఏంటి అలా చూస్తున్నారు? మీరు శ్రీవల్లి విషయంలో అసలు వీడిని ఎందుకు తీసుకొచ్చారు? శ్రీవల్లి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని మీరెందుకు అంతలా ప్రయత్నిస్తున్నారు? నిజం చెప్పండి అని అడుగుతారు. అలాంటిదేమీ లేదమ్మి, నేను కావాలని చేయలేదు. వీళ్ళు దొంగలని తెలిసాకే ఏదో మాట్లాడదామని వచ్చాను. సరే పదండి వెళ్దామని అంటుంది. అత్తయ్య గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు నిజం చెప్పండి, లేకపోతే జరిగిందంతా కౌశికి వదిన ముందుంటుంది అని అంటుంది. వద్దమ్మి, చెప్పద్దు. ఎందుకంటే శ్రీవల్లి నా కన్న కూతురు కాదు, అందుకే దాన్ని ఎలా అయినా వదిలించుకోవాలని ఇదంతా చేస్తున్నా అని అంటుంది. సరే, శ్రీవల్లి మీ కన్న కూతురు కాదు కాబట్టి ఇదంతా చేస్తున్నారు, ఓకే, సెట్ అవుతుంది. కానీ కన్న కూతురు కాకపోయినా ఎందుకు మీరు కన్న కూతురని అబద్ధం చెప్పారు? ఎందుకని అబద్ధాన్ని చెప్పారు చెప్పండి అని అడుగుతుంది. అదంతా నన్ను అడగద్దు, నేనే సమయం చూసుకొని చెప్తాను. కానీ ఒకటి, ఈ విషయం మాత్రం మీరెవరితో చెప్పొద్దు అని అక్కడి నుండి హుటాహుటిన వెళ్ళిపోతుంది వైజయంతి. అది కేదార్, శ్రీవల్లి వైజయంతి అత్తయ్య కన్న కూతురు కాదు. కానీ ఎవరి కూతురు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి కేదార్, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటారు. తెలుసుకుందామని ఇంకా అలా అక్కడి నుండి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఆ పెళ్లి కొడుకు ఫేక్ అని తెలుసుకొని నిజాన్ని నిరూపించి ఇంకా శ్రీవల్లి పెళ్లిని ఆపేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వైజయంతి అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే వైజయంతికి కరెక్ట్గా మీనన్ కాల్ చేస్తాడు. హలో లేడీ ఫాక్స్ అని అంటారు. ఏంది మీనను, ఎందుకు నాకు కాల్ చేసి ఉండవు? అయినా నువ్వు ఎప్పుడు నా మరిదిని చంపాలనుకున్నావో అప్పుడే నేను నీతో మాట్లాడకూడదు అనుకుంటున్నా అని అంటారు. చావలేదు కదా, ఇంకేంటి ప్రాబ్లం? చూడు, నా మనిషి దేవా చనిపోయాడు కాబట్టి ఇప్పటి నుండి నా రైట్ హ్యాండ్వి నువ్వే. చాలా అంటే చాలా పనులన్నీ నువ్వే చేయాలి అని అంటారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రైట్ హ్యాండ్ ఏంది, లెఫ్ట్ హ్యాండ్ ఏంది? నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని అంటారు. ఓ, ఇష్టం లేదా? సరే అలాగే ఉండు.
ఇప్పుడే నా మనిషిని ఒకరిని ఇంటికి పంపించి నిన్ను జైల్లో పెట్టిస్తాను. నువ్వు నాకు ఫోన్ కాల్ చేసింది, నా దగ్గర నుండి హ్యాపీగా డబ్బులు తీసుకెళ్ళింది అంతా నా దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి. ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయలేదనుకో లేడీ ఫాక్స్, నువ్వు జైల్లో ఉంటావు. చెప్పు, జైలు బెటరా నేను చెప్పింది బెటరా అని అంటాడు మీనన్. ఒక్కసారిగా వైజయంతి అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పింది చేస్తాలే అని ఇంకా కాల్ కట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట వైజయంతి. అమ్మో, ఈ మీనన్ని అనవసరంగా నమ్ముండాను, అయినా ఈ మీనన్ వల్ల ఇదంతా జరిగింది, ఛీ అని ఇంకలా తన అత్యాశ ఎక్కువైపోవడం వల్ల ఇదంతా జరిగింది అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా వైజయంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.